మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. మొన్నటి వరకు ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసిన వాళ్ళు చాలా వరకు ఇప్పుడు రూట్ మార్చిరు అనేది తెలుస్తూ ఉంది. నిన్ననే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. మిర్చి కాంపౌండ్లో దాదాపు ఒక కార్ తీసుకొచ్చి 18 మేకల్ని కూడా దొంగతనం చేసుకున్న సిచ్యువేషన్ అయితే మిర్చి కాంపౌండ్లో చోటు చేసుకుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే చాలా ఏరియాలలో కూడా ఇప్పటికే బాన్స్వాడలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే మనం చూపించడం జరిగింది. కార్లో వచ్చి ఏదైతే ఆవులను కూడా దొంగతనం చేసిన ఘటన బాన్స్వాడలో కూడా చోటు చేసుకుంది. సో ఇట్లాంటి దొంగతనాలు కార్లు తీసుకొని వచ్చి నైట్ టైంలో ఎవరు లేని టైంలో అందరూ పడుకున్న తర్వాతనే దొంగతనాలు అనేవి చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. మిర్చి కాంపౌండ్లో దాదాపు మేకల సంత కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే యాక్చువల్లీ బోధన్ బస్ స్టాండ్, పాత బోధన్ బస్ స్టాండ్ నియర్ బైలోనే ఒక సంత కూడా జరుగుతుంది. ఆ ఏరియాలో చాలా రకాలైనటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి ఆవులు అదేవిధంగా మేకలకు సంబంధించిన అంగడి చేసుకునేందుకు చాలామంది వస్తూ ఉంటారు. సో నిజామాబాద్కి సంబంధించిన ఒక యజమాని దగ్గర నుంచి దాదాపు ఒక 18 మేకలు మిస్ అయ్యాయని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వెంటనే హుటాహుటిన 1 టౌన్ పిఎస్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో అసలు ఏం జరిగింది, ఏ టైంలో పోయింది అని చెప్పేసి పోలీస్ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. సీసీ కెమెరా నిఘా నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళినాయి, అసలు ఏ వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చిర్రు, ఎన్ని మేకలు పోయినాయి అనే దానిపైన అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరుగుతూ ఉంది. సో ఏ వెహికల్ వచ్చింది, ఎటెళ్ళింది, దాన్ని ఎట్లా ఛేదించాలనే పనిలో అయితే నిజామాబాద్ 1 టౌన్ పోలీసులు అయితే ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వ్యాపార సముదాయాలు కావచ్చు, మన ఇంటి ప్రాంగణాల్లో ఖచ్చితంగా సీసీ కెమెరా నిఘా అనేది ఏర్పరచుకుంటే మాత్రం డెఫినెట్లీ ఏమైనా దొంగతనాలు జరిగినప్పుడు ఇట్లాంటి వారిని పట్టించడానికి ఈజీ అవుతుందని పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి దొంగతనాలు చూసిన తర్వాత విసిగి వేసారెత్తిపోతున్నారు ప్రజలు అనేది తెలుస్తూ ఉంది. మొన్నటి వరకు చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు, అపార్ట్మెంట్లకి వెళ్ళి కూడా దొంగతనాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక రూట్ అయితే మార్చిర్రు అనేది తెలుస్తూ ఉంది. సో ఇది ఇవాళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.